ఈ నెల మార్గశిర మాసంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే విశ్వరూప సందర్శన యోగంకి ముందు విభూతి యోగంలో చెప్తాడు. మాసానాం మార్గశీర్షోహం అంటాడు. అంటే అన్ని మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని అంటాడు. ఆ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజుని గీతా జయంతి అంటాం. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు. అది ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 11 వస్తుంది. ఈ గీతా జయంతి రోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే గీతను అక్కడ పెట్టి దానికి 4 పూలు వేసి గంధం పెట్టి ఇవన్నీ చేస్తారు. ఇక్కడే వచ్చింది తేడా. ఇస్కాన్ వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. వాళ్ళ కృష్ణ భక్తి, రాధాదేవి పట్ల వాళ్ళకుండే మాతృభక్తి అవన్నీ అద్భుతం. వాళ్ళ భజనలు కావచ్చు, అవన్నీ కావచ్చు. కానీ దేనికైనా సరే మనం అంటే పాలు వేడి చేయాలి అంటే ఒక మెటల్ దాంట్లో వేడి చేయాలి. ప్లాస్టిక్ దాంట్లో వేడి చేస్తే గిన్నె కూడా పోతుంది. పాలతో పాటు గిన్నె కూడా ప్లాస్టిక్ బౌల్లో పెట్టి స్టవ్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే పోతుంది. అందుకని మనల్ని ప్రొటెక్ట్ చేసేది